ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చాలా థ్యాంక్స్ అండి. ఈ పెళ్లి ప్లాన్డ్గా సెట్ అయింది కాదు కాబట్టి మీ గురించి తెలుసుకోలేకపోయాను. సూర్యప్రతాప్ గారు కాల్ చేయడంతో సడన్గా బయలుదేరి వచ్చేసాం. మీతో మాట్లాడాలి, మీ గురించి తెలుసుకోవాలని నేనే అనుకున్నాను. అంతలోనే మీరే పిలిచారు. థ్యాంక్ యూ అండి. చెప్పండి. చూడండి, మన మధ్య ఏం జరిగిందనేది మనకి మాత్రమే తెలుసు. బయట ప్రపంచం అనుకున్నట్టు మనం ఏం తప్పు చేయలేదు. అంటే ఏంటి వీడు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తాడా ఏంటి? మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం వల్లే పెద్దయ్య గారు మీకు సపోర్ట్ చేశారు. ఆ ప్రయత్నంలోనే మీకు నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఈ పెళ్లి విషయంలో నా నిర్ణయం కూడా అడగలేదు. అంటే ఏమంటున్నారు మీరు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఒక బాబున్నాడు. నాకు భార్య అంటే నా అమ్మాయి గారు మాత్రమే. నా బిడ్డే నాకు జీవితం. నా జీవితంలో ఇంకెవరికీ చోటు లేదు, ఇవ్వను. ఏమంటున్నారండి? నిజమండి, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను వేరొకరిని ప్రేమించుండాను. అతన్ని తప్ప మరొకరిని నేను మొగుడుగా ఊహించుకోలేను. మరి ఈ విషయం సూర్యప్రతాప్ గారికి చెప్పండి. మా నాయనతో చెప్పుకునేలా అయితే మీతో ఎందుకు చెప్పుకుంటానండి? అసలే మా ఎక్కపోయిన బాధలో ఉండాడు మా నాయన. దానికి తోడు నన్ను ప్రేమించినోడు నన్ను మోసం చేసి ఉండాడనే కోపంతో కూడా ఉండాడు. ఇట్లాంటి సమయంలో మళ్ళీ నేను మా నాయన్ని బాధ పెట్టలేను. నా బాధని మీరే అర్థం చేసుకుని ఈ పెళ్లి మీకే ఇష్టం లేదని మా నాయనతో చెప్పండి ప్లీజ్. చూడండి రాజుగారు, అయిన వాళ్ళంటూ ఎవరూ లేని అనాథని నేను. అలాంటి నాకు సూర్యప్రతాప్ గారు మంచి జీవితాన్ని ఇస్తానన్నారు, ఇచ్చారు. మీకు పెళ్ళైన విషయం నాకు తెలుసు, మీకు బాబున్న విషయం నాకు తెలుసు. మీకు భార్యగా ఉండాలనో మీతో ఇంకో బిడ్డని కనాలనో నేను ఆశించట్లేదు. నాకు ఒక కుటుంబం ఉంటే చాలనుకున్నాను. మీకు భార్యగా కాకపోయినా మీ బిడ్డకి తల్లిగా ఉంటాను, కాదనకండి ప్లీజ్. అర్థం చేసుకోండి. అందరినీ నేనే అర్థం చేసుకోవాలా? మీ చెల్లిని చూడడానికి పెళ్లి చూపులకు వచ్చాను. పెళ్లి చూపులు జరగొట్టి మీ బావ అవమానించాడు. అప్పుడు సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాను. మీ నాన్నగారు మాట మీద నిలబడే మనిషి కాబట్టి ఏకంగా పెళ్ళే నిశ్చయించారు. అప్పుడు మీ బావ నాకు కాబోయే పెళ్ళాన్ని తీసుకువెళ్ళి తనను ప్రేమించినోడికిచ్చి పెళ్లి చేసి మమ్మల్ని అవమానించాడు. దాంతో నాకు పెళ్ళే వద్దని డిసైడ్ అయిపోయాను. కానీ తర్వాత మళ్ళీ మీ నాన్నగారే ఫోన్ చేయడంతో ఇంత దూరం వచ్చాం. అసలు మీ గురించి మీ నాన్నగారు ఎన్ని హోప్స్ పెట్టుకున్నారో తెలుసా? మీకు మంచి జీవితం ఇవ్వాలని ఎంతగా తపన పడుతున్నారో తెలుసా? తెలుసు. అందుకే కదండి మా నాయన్ని నేను బాధ పెట్టలేనని చెప్తా ఉండాను. అసలు మీ ప్రాబ్లం ఏంటి రాజుగారు? మీకు పెళ్ళొద్దనుకున్నప్పుడు మీరు వెళ్ళి సూర్యప్రతాప్ గారికి చెప్పేయచ్చు కదండి. మన పెళ్లి గురించి సూర్యప్రతాప్ గారు మీడియా ముందే చెప్పారు కదండి. ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే నా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. నా సిచ్యువేషన్ గురించి కూడా పెద్దయ్య గారికి చెప్పలేను కీర్తి. కావాలంటే మీకు నాకన్నా మంచి సంబంధం చూస్తాను. ఇలా రెండో పెళ్లి మూడో పెళ్లి వాడిని కాకుండా పెళ్లి కాని వాడిని చూస్తాను. మంచి ఫ్యామిలీని చూస్తాను. నీకు ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటాను. ఎట్లాగైనా మీరే వెళ్ళి మా నాయనతో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పండి. అసలు వాళ్ళు ఒప్పుకుంటారా మందారం? ఇద్దరిలో ఒకరైనా ఒప్పుకుంటారనిపిస్తుంది అమ్మగారు. అసలు ఆ రాజుగాడు దీప్తితో ఏం మాట్లాడుతున్నాడు దీపక్? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పెళ్లి వద్దని చెప్తుంటాడు మమ్మీ. నాకు అదే అనిపిస్తోందిరా. దీప్తి వస్తే గానీ ఈ టెన్షన్ తగ్గేలా లేదు.
చూడండి రాజుగారు, ఈ పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకున్నది నేను కాదు, సూర్యప్రతాప్ గారు. మీరన్నట్టు ఈ పెళ్లి విషయంలో మళ్ళీ నిర్ణయం తీసుకోవాలంటే కూడా నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు, సూర్యప్రతాప్ గారే. ఆయనతో నాకంటే మీకే ఎక్కువ అనుబంధం ఉంది. అలాంటప్పుడు మీ ప్రాబ్లం ఏంటో నాకంటే మీరే బాగా చెప్పగలుగుతారు. వెళ్ళి సూర్యప్రతాప్ గారికి చెప్పండి. ఆయన నాకు తండ్రి లాంటివారు. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. అది కాదు కీర్తి. మీరెన్నైనా చెప్పండి, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని నేను మాత్రం చెప్పను. ఒకసారి పెళ్లి చెడిపోవటం వల్ల నా ఫ్రెండ్స్లో, నా రిలేషన్స్లో ఎంత పరువు పోయిందో నాకు, నా ఫ్యామిలీకి తెలుసు. ఇప్పుడు ఈ పెళ్లి కూడా జరగకపోతే నేను, నా ఫ్యామిలీ ఏ సిచ్యువేషన్లో ఉంటామో మీరే ఆలోచించండి. అయినా ఈ పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకున్నది నేను కాదు, సూర్యప్రతాప్ గారు. ఇప్పుడు మళ్ళీ ఈ పెళ్లి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే సూర్యప్రతాప్ గారు తీసుకోవాలి, నేను కాదు. ప్లీజ్ అండి, నా గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎన్నిసార్లు ఆలోచించినా ఈ విషయంలో నేనేం చేయలేను రాజుగారు. వెళ్ళి సూర్యప్రతాప్ గారికి చెప్పుకోండి. ప్లీజ్ కీర్తి. నేనేం చేయలేను రాజుగారు. కీర్తి, కీర్తి. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్పడం వేస్ట్. వెళ్ళి సూర్యప్రతాప్ గారికి చెప్పుకోండి. ఏమండి, అమ్మగారు. రాజు, ఏమైంది రాజు? కీర్తి ఒప్పుకుందా? అమ్మ రూపా, పెళ్లి కొడుకు ఒప్పుకున్నాడా అమ్మా? ఏం మాట్లాడాడు దీప్తి? ఈ పెళ్లి ఆపాలని అడిగాడు. నువ్వేం చెప్పావు? నేనేం చెప్తాను దీపక్, నా చేతుల్లో ఏం లేదు. మీరేమైనా చెప్పాలనుకుంటే సూర్యప్రతాప్ గారికే చెప్పుకోండి అని చెప్పొచ్చేసాను. మస్తు చెప్పావు. అలా అన్నారా? ఇప్పుడు ఎలాగన్నయ్యా? ఎలా అయినా ఈ పెళ్లి నాపాలి.